వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించిన విజయ డైరీలోనూ విజయ డైరీ దినదిన అభివృద్ధి చెందుతూ కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా వివిధ జిల్లాల్లో పేరెన్నికైన ప్రాజెక్ట్స్ని ప్రజాదరణ పొందుతూ కొత్తగా సమ్మర్ నేపథ్యంలో కూడా కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొచ్చింది. వాటి ద్వారా మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ప్రొడక్టివిటీ ఎట్లా ఉంది, అట్లాగే సేల్స్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలతో పాటుగా మనతో పాటు చర్చించడానికి కృష్ణా మిల్క్ యూనియన్ వీరవల్లి కామధేను ప్లాంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి మందలపు సరిత గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఎట్లా ఉన్నారు? అవునవును. ఎట్లా ఉన్నవి కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ విజయాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? ఎక్కడ చూసినా కృష్ణా మిల్క్ యూనియన్ కనిపిస్తూ ఉంది. విజయ డైరీ ఎట్లా ఉన్నాయి? అవునండి, ఆఫ్ లైట్గా వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్గా అంటే మేము కూడా సర్ప్రైజ్డ్ ఒక విధంగా, లైక్ ఎఫర్ట్స్ పెట్టిన దానికన్నా కూడా చాలా ఎక్కువ గ్రోత్ ఉంది అంటే మార్కెట్ విషయంలో. సో మార్కెటింగ్ సైడ్ మేము ఐ థింక్ వీఆర్ లైక్ లీడింగ్, ఎప్పుడు లీడింగే. కానీ ఇప్పుడు లైక్ మాకు మా ఎఫర్ట్ లేకుండా మాకు బాగా మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ అండి. ఇంతకుముందు అంత అవేర్నెస్ లేకపోవటం వల్ల కానీ ఇంకోటి కానీ ప్రైస్ ఫ్యాక్టర్ కానీ అలాంటివి చూసి తక్కువ రేటుకి వచ్చినాయనో ఇంకోటో అలాంటివి ఇప్పుడు జరగట్లేదు. యాక్చువల్గా కస్టమర్ ఈజ్ మోర్ అవేర్ ఇప్పుడు హెల్త్ గురించి కానీ లైక్ అడల్ట్రేషన్స్ మీద కానీ ఒక అవగాహన అయితే ఇప్పుడు కస్టమర్లో ఉంది. సో వాళ్ళు రిలయబుల్ బ్రాండ్ ఏది, ట్రస్టెడ్ బ్రాండ్ ఏది అనే దాని మీద చూసినప్పుడు జనరల్గా గో టు బ్రాండ్ మనదే కనపడుతుంది. అండ్ మేము దాన్ని నిలబెట్టుకోవడానికి లైక్ వీ డూ అవర్ మోర్ దాన్ 100%. లైక్ మన ఏ ట్రస్ట్తో అయితే వస్తున్నారో మన దగ్గరికి, సో ఇప్పుడు ఇది ఎప్పుడో 60 సంవత్సరాల నాటి వ్యవస్థ కానీ 60 years బ్యాక్ పెట్టిన సిస్టమ్స్ కానీ వాటి పునాదులు కానీ కదలనివ్వకుండా లేటెస్ట్ టెక్నాలజీ అంటాం కన్నా కూడా లేటెస్ట్ ఇప్పుడు మీకు సైన్స్ చూస్తే అడల్ట్రేషన్లో కూడా లేటెస్ట్ వచ్చినాయండి. ఇప్పుడు మేము ఎప్పుడో చదువుకున్నప్పుడు ఇన్ని అడల్ట్రెంట్స్ లేవు కదా. ఇప్పుడు రకరకాల రోజుకి ఎట్లా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది. సో ఇది కొంచెం కమర్షియల్ అయిందండి. మిల్క్ అనేది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ అవ్వటం, ప్రొక్యూర్మెంట్ ప్రైజులు పెరగటంతో సో ఇట్ హెస్ బికమ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మెనీ, రెండు విధాల, మంచిగాను చెడుగా కూడా. సో దాన్ని మనం ముందు జాగ్రత్తగానే వెళ్ళాలండి. లైక్ మేము వీ కాంట్ ట్రస్ట్ దట్ పాలు తెల్లగా ఉన్నాయని పాలు అనేది లైక్ ఎన్ ఆర్డినరీ కస్టమర్ మమ్మల్ని చూసుకుంటారు. బట్ మేమేం చేయాలంటే వీల్ మేక్ ష్యూర్ దట్ 100% లైక్ అంటే మనకు ఉన్నంత వరకు మనకు తెలియదు ఏదన్నా కొత్తది వస్తే మేము కనిపెట్టలేమేమో, కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా మేము ఆన్ ద గో ఉన్నామండి. వీఆర్ లైక్ ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, అంటే మేబీ దే ఆర్ ఆల్సో ఆర్ ఆన్ ద గో. బట్ మేము ఎలా అంటే ఎవ్రీ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కిట్స్ కానీ సప్లై చేసేవాళ్ళు కానీ ఎనీథింగ్ న్యూ మా దగ్గర లేని ఇంకేమన్నా ఉందా, కొత్తగా ఏమన్నా వచ్చిందా అది కూడా మాకు ఇవ్వండి అని అడిగి ఒక ఫుడ్ సేఫ్టీ విషయంలో మాత్రం వీఆర్ ఆన్ ద గో. కానీ ఇవాళ మిల్క్కి అల్ట్రేషన్ సంబంధించి చాలా కేసులు చూస్తూ ఉన్నాం. అవునండి, అల్ట్రేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకుండా చిన్న పరిశ్రమలు, పాడి పరిశ్రమల ద్వారా పెట్టేసి పాలు అమ్ముతా చాలామంది ప్రాణాలు కలిగి ఉన్నారు. అంటే ఇట్లాంటి విషయాల్లో మీరు టెక్నాలజీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వాడుతూ ఉన్నారు, కానీ ఎక్కడైనా మిస్టేక్ జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇది చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన ప్రోడక్ట్ అండి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక బేకరీ అలాంటివి చూస్తే లైక్ ఇంగ్రీడియంట్స్ కొంటారు, మీరు ప్రిపేర్ చేస్తారు, ఇచ్చేస్తారు. ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ మీరు బిర్యానీ అనుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కొంటారు, ఇచ్చేస్తారు. ఇది అలా కాదు. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ యానిమల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రా మెటీరియల్ కావాలంటే ఒక యానిమల్ ఉండాలి కదా, అక్కడి నుంచి మిల్క్ రావాలి. తీసిన తర్వాత మీరు వితిన్ 4 hours దాన్ని చిల్ చేయకపోతే, దాన్ని కూల్ చేయకపోతే పాడైపోతుంది. హైలీ పెరిషబుల్ ప్రోడక్ట్ అండి. దాన్ని మనం ఎంటైర్ చైన్, సప్లై చైన్ అంటాం మేము, ఫ్రమ్ ద ఫార్మ్ టు ఫోర్క్ అంటాం కదా. ఫామ్లో యానిమల్ దగ్గర నుంచి సప్లయర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు 2 రోజులు అట్టు పెట్టుకుని కాసుకునే దాకా ఉండాలంటే అట్ ద సేమ్ టైం వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, రసాయనాలు అనేవి కలపకుండా ఓన్లీ టెక్నాలజీ మీదే మనం లైఫ్ ఎక్స్టెండ్ చేయాలి మిల్క్ని. సో అక్కడేమవుతుందంటే లైక్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుందండి. రైట్ ఫ్రమ్ ద ఫార్మర్ కలెక్షన్ సెంటర్స్ ఉండాలి. కలెక్షన్ సెంటర్స్కి పొద్దున్నే లేసి ఆ పలానా టైం లోపల వెహికల్ వెళ్ళిపోయే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు వచ్చి పాలు పోయాలి. అక్కడి నుంచి ఇమీడియట్గా మనకి ఎక్కడెక్కడ BMCs ఉన్నాయండి. వితిన్ 100 kilometers రేడియస్లో BMC అంటే ఇట్స్ బల్క్ మిల్క్ కూలర్ అనమాట, ఓన్లీ కూలింగ్. తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా డంప్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే వితిన్ 4 hours మీకు మిల్క్ విల్ కమ్ ఇంటూ less than 4 degrees centigrade. సో అక్కడి నుంచి మీకు 48 hours 4 degrees centigrade ఉంటుంది. కానీ మనం అంతసేపు కూడా ఉంచాం. పొద్దున్న కలెక్ట్ చేసిన పాలు మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి. అంటే వన్స్ కలెక్షన్ అయిపోయి మీకు అక్కడ లోడింగ్ అయిపోయేసరికి 10:30, 11 అవుతుంది. బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ మనం మధ్యాహ్నంకి వచ్చేస్తాం. అవి ఇప్పుడు మనం నైట్ అంతా ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి నైట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో మన దగ్గర హార్డ్లీ 24 hours మిల్క్ కలెక్షన్ దగ్గర నుంచి 24 hours, మోస్ట్లీ 36 hours లోపల ఇట్ విల్ బి
గాన్ ఫ్రమ్ అవర్ ఫ్యాక్టరీ ప్రిన్సెస్. ఇక అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్, కలెక్షన్. సో ఇదంతా కూడా ఓన్లీ టెక్నాలజీ బట్ నో వేర్ ఎనీ కెమికల్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా టెక్నాలజీ కూడా ఇంకే వేరే టెక్నాలజీ ఏముండదు. హీటింగ్, కూలింగ్ అంటే మనం హీట్ చేస్తాం బ్యాక్టీరియాని నిర్మూలించడానికి. మీకు స్పాయిలేజెస్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియాని కదా, హీట్ చేసి ఇమీడియట్ కూలింగ్ చేస్తాం. ప్రాసెస్ అదే, దానికి రకరకాల ప్రాసెస్లు ఉన్నాయండి. ఇప్పుడు మీరు యూహెచ్టీ వెళ్ళారనుకోండి, దానికి ఒక హీట్ ఒక కాంబినేషన్ ఉంటుంది, టెంపరేచర్, టైం. అలాగే ఇప్పుడు మనం ఫ్లేవర్డ్ మిల్క్స్ ఇస్తున్నాం బాటిల్స్లో, దానికి వేరే టైం ఉంటుంది. సాచెట్ మిల్క్కి వేరే టైం ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఎండ్ ప్రోడక్ట్ ఏం చేస్తామంటే రకరకాల అన్నీ కూడా హీట్ ట్రీట్మెంట్ బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఇంకొకటి ఏమీ ఉండదు. మిల్క్ని ప్రాసెస్ చేయకుండానే పాలు ప్యాకెట్లుగా చేసి అమ్మేస్తూ ఉంటారు. స్వచ్ఛంగా వచ్చినాయి, ఇప్పుడే తాజాగా వచ్చినాయి అని. అంటే దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటారు. పశువులకి సంబంధించి అనారోగ్య కారణాల వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అంటారు. బేసిక్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం పట్ల ఆడుకుంటూ ఉంటారంటారు. మీ కోణంలో మీరేం చెప్పారు? అవునండి, అంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్టి పరిస్థితుల్లో డైరీ ఇండస్ట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎ మస్ట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చిన్న బిజినెస్గా టేకప్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఆర్గనైజేషన్ ఆల్సో. వాళ్ళు కూడా చేసేవాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్. సడన్గా ఇరిగిపోతాయి అనుకోండి, పాలు బోర్డంత లాస్, కస్టమర్కి కూడా లాస్ అది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టగలిగి, అంటే ఇప్పుడు మేము ఈ ప్లాంట్ కట్టడానికి మేము 200 కోట్లు ఖర్చు పెట్టామంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అంటే ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే ఇవన్నీ టైం గ్యాప్ తగ్గించుకోవటం, జీరో బ్యాక్టీరియా అచీవ్ అవటం, అచీవ్ అయిన తర్వాత కూడా ఆ టెంపరేచర్ మీరు లెస్ దాన్ 4 degrees కంటిన్యూస్ ఎంటైర్ చైన్ మెయింటైన్ అవటం కోసం. ఇప్పుడు మేము వెహికల్లో, ఇన్సులేటెడ్ వెహికల్లోకి ఇచ్చిన టెంపరేచర్ పెరుగుతుంది. సో మేము ఇక్కడ 1 degree 2 degreeలో లోడ్ చేయగలగాలి. సో వాటన్నిటి కోసం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుండా ఒక ప్యాకింగ్ మెషిన్ కొనుక్కున్నాం, ఒక హ్యాండ్ సీలింగ్ మెషిన్ కొనుక్కున్నాం, ఊరి నుంచి పాలు తెచ్చేసి సీల్ చేసి ఇచ్చినప్పుడు ఇరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వాళ్ళు పొద్దున్న ఎప్పుడు 6ంటికి తీసిన పాలు మీరు మధ్యాహ్నం 10ంటికో 11ంటికో, ఐ డోంట్ థింక్ ఇట్స్ సేఫ్ యాక్చువల్లీ. కూల్ చేస్తే ఓకే, బట్ కూల్ చేయనప్పుడు ఏంటంటే కొంత ఉంటుందండి, ఇంట్లో దొరికే వస్తువులతో కొంత షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అవన్నీ లీగల్గా పర్మిటెడ్ కాదు. అండ్ మోర్ ఓవర్ రోజు అవే తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లం. సరే మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే మిల్క్ కూడా అన్లెస్ ఆ ఫామ్ ఓనర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్, అలా కాదనుకోండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే యూ టేక్ అన్ యాంటీబయాటిక్ ఫర్ 5 days. సో అలాగే యానిమల్ ప్రాబ్లం వస్తే కూడా 5 days యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అన్నీ కూడా, అంటే ఇప్పుడు కొన్ని ఇట్ విల్ గో ఇన్ టు ద మిల్క్. ఇప్పుడు యానిమల్ ఒక ఫిజియాలజీ చూస్తే హార్మోన్స్ లాంటి ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ద మిల్క్. బట్ వేరేస్ యాంటీబయాటిక్ విల్ బీ, మీకు రెసిడ్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటాం, అవి ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద మిల్క్. సో మనమందరికీ, మన రైతులందరూ కూడా, మన డాక్టర్లే ఉంటారు కాబట్టి 5 days దాకా మిల్క్ కలెక్ట్ చేయొద్దని చెప్తాం. యాంటీబయాటిక్ ఇచ్చినాక 5 రోజులుకి అని చెప్తాం. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మనం చూడలేదు వచ్చినా కూడా, ఇక్కడ మనకేంటంటే ఒక యానిమల్ కాదండి, ఇన్ని యానిమల్స్ మీద 150,000 రైతులు అంటున్నాం మనం 3 లక్షల దాకా యానిమల్స్ ఉంటాయి అనుకోండి మన కలెక్షన్. 3 లక్షల్లో ఒక 30 యానిమల్స్ యాంటీబయాటిక్ ఇచ్చినా మీకు ఓవరాల్ పూల్ అయిన మిల్క్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో జనరల్గా ఏంటంటే చాలామంది అనుకుంటారు ప్యాస్చరైజ్డ్, హోమోజనైజేషన్ అంటే సంథింగ్ అదేదో తప్పు ప్రాసెస్ అనుకుంటున్నారు. ప్యాస్చరైజ్డ్ మిల్క్ అండి, హోమోజనైజ్డ్ మిల్క్ అండి, దానివల్ల జబ్బులు వస్తున్నాయండి అని. ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ప్యాస్చరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యూ హీట్ మిల్క్ టు ఏ టెంపరేచర్. మీరు ఇంట్లో పాలు కాసుకున్నట్టుగానే మేము వేడి చేస్తాం. వేడి చేసి బ్యాక్టీరియా అంతా చనిపోయి, మాకు ఒక ఇండెక్స్ బ్యాక్టీరియా ఉంటుంది, పాథోజెనిక్ అంటాం. ఆ బ్యాక్టీరియా చనిపోయింది అనుకున్న తర్వాత ఆ టెంపరేచర్ వరకు హీట్ చేసి మళ్ళీ కూల్ చేస్తాం. దానివల్ల మీకు షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఇంట్లో కూడా అంతే కదా, ప్యాకెట్ పెట్టుకున్న దానికి కాస్ట్ చల్లార్చుకుని పాలు పెట్టుకున్న దానికి తేడా. అదే ప్యాస్చరైజేషన్ అంటే. హోమోజనైజేషన్ అంటే ఏముందండి, మీరు ఇప్పుడు పాలు కాసినప్పుడు, టీ కాసినప్పుడు పైన మీగడ వస్తే నచ్చదు కదా. సో ఏం చేస్తామంటే మేము లో ఫ్యాట్ మిల్క్ అంటే తక్కువ గోల్డ్ తప్పించి మిగతా అన్ని ఏం చేస్తాము, హోమోజనైజ్ చేస్తాం. అంటే ఫ్యాట్ పైకి, మీరు కాఫీ టీ తాగేటప్పుడు మీగడ పైకి కట్టకుండా ఉండడం కోసం. ఇట్స్ నాట్ సంథింగ్ బ్యాడ్ అండి. రెండు కూడా ఆ రెండే ప్రాసెస్ మనం వాడేది, ఇంకేం ఉండదు. క్రీమ్ సెపరేషన్ అంటారా, హై ఫ్యాట్, ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్నారు, మీకు హై ఫ్యాట్ వద్దు, మీరు లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మేము అంతవరకు ఆ ఫ్యాట్ వరకే సెపరేట్ చేస్తాం, నథింగ్ ఎల్స్ అండి. దాంట్లో వేరే ప్రాసెస్ ఏమి ఉండదు. వి టేక్ మిల్క్, ఏ టైప్ ఆఫ్ మిల్క్కి అంత ఎక్స్ట్రా ఫ్యాట్ సెపరేట్ చేసి ప్యాస్చరైజ్ చేసి హోమోజనైజ్ చేసి ప్యాక్ చేసేస్తాం, నథింగ్ ఎల్స్. బట్ మీరు ఒక బిందెలు కానీ ఇంకెక్కడైనా సరే ఎనీబడి ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు 7%, 7.5% మిల్క్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎవరు ఇవ్వరు. దాంట్లో ఏదైనా కలపాలి అన్నప్పుడు వాటర్ కలపటము, ఇంకోటి కలిపినప్పుడు మీకు దాంతోపాటు ఇప్పుడు మేము ఒక్క ఫ్యాట్ తీస్తాం కాబట్టి మీకు ప్రోటీన్ తగ్గట్లేదు, కాల్షియం తగ్గట్లేదు, మినరల్స్ ఇంకేమీ తగ్గట్లేదండి, ఓన్లీ ఫ్యాట్ సెపరేట్ చేస్తాం. సో యూ విల్ గెట్ ఆల్ అదర్ న్యూట్రియంట్స్ డైరెక్ట్లీ వస్తాయి. మీరు 7.5 ఎవరు మీకు పాలు తీసినట్టు ఇవ్వరు కదా. సో వాళ్ళ దగ్గర ఉంటే టెక్నాలజీ వాటర్ కలిపారు. సో మీకు వాటర్ కలిపినప్పుడు యువర్ కాల్షియం గోస్ డౌన్, ప్రోటీన్ గోస్ డౌన్, మినరల్స్ అన్ని తగ్గుతాయి. సో యూఆర్ నాట్ టేకింగ్ హోల్సమ్ ప్రోడక్ట్ కదా. పాలు వల్ల కాల్షియం, మీరు మిగతా ప్రోటీన్స్ విషయంలో ఇప్పుడు మిగతా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతూ ఉంది.
పాలు కాకుండా మిగతా అంశాల్లో అంటే మిగతా వాటిలో కూడా ఈ ప్రోటీన్స్ అన్ని దొరుకుతున్నాయి, పాలు కన్నా బెటర్ ఉన్నాయని చెప్పి కొన్ని చెప్తా ఉన్నారు. దాని గురించి ఉంటారు. ఒకటండి హోల్సమ్ ప్రోటీన్ అంటే ఏంటండి, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. 23 అమైనో యాసిడ్స్ ఉంటాయి. మిల్క్లో ఒకే ఒక అమైనో యాసిడ్ తప్పించి 22 అమైనో యాసిడ్స్ ఫుల్గా దొరుకుతాయి. మీకు ఎగ్లో 23 అమైనో యాసిడ్స్ ఉంటుంది అంటారు. సో అలాగా మీకు ప్రోటీన్ అంటే మీకు కొంత తీసుకుంటారు కందిపప్పు లాంటి, దాంట్లో మీకు 11-12 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి మీకు ఆ కాంబినేషన్లో అన్ని హోల్సమ్ ఫుడ్. ఓకే, అన్లెస్ యూ హ్యావ్ ఎలర్జీ టు మిల్క్. కొంతమందికి ఎందుకు వద్దంటారంటే మిల్క్ ఎలర్జీ ఉంటుంది. ఎలర్జీ ఉన్నప్పుడు ఓకే, డోంట్ టేక్ ఇట్. అప్పుడు వేరే సోర్సెస్ ఎత్తుక్కోండి. అన్లెస్ యు ఆర్ ఎలర్జిటిక్ ఆర్ మీకు అడల్ట్రేషన్ భయం ఉండి, మనం తీసుకునే దాని వల్ల మంచిగా చెడు ఎక్కువ జరుగుతుందని భయం ఉండి అలా ఉంటే తప్పించి వై డూ యూ వాంట్ టు లైక్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ అండి. బికాజ్ ఈవెన్ ఎగ్ అయినా అంతే, ఎగ్ అయినా కానీ లైక్ మీరు నాకు ఎప్పుడు అర్థం కాదు, మిల్క్ తీసుకుంటే దాంట్లో ఇంకేదో అయిపోతుంది అంటారు. దెన్ ఆర్ యూ నాట్ టేకింగ్ పిజ్జాస్, బర్గర్స్, అవి మ్యాగీలు అవంతా కెమికల్స్ కదా. దానికన్నా ఇది బెస్ట్ ఫుడ్ కదా. సో ఐ డోంట్ నో, అంటే మేబీ ఎవరు ఇష్టం వాళ్ళది అనుకోండి. బట్ అన్లెస్ యువర్, నేను మా ఉద్దేశం ఇన్ కేస్ యువర్ మిల్క్ ఇంటాలరెంట్ ఆల్సో, మీరు పెరుగుకు టాలరేట్ అవుతుంది మళ్ళీ బాడీ. మీరు మిల్క్ తాగితే పడనప్పుడు మీరు పెరుగు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు, ఏం కాదండి, ఏం కాదు. మీరు మిల్క్ని పెరుగు మజ్జిగ రూపంలో తీసుకుంటే హ్యాపీ బాడీ బాగా మీకు గట్ బ్యాక్టీరియా ఉంటుందండి పెరుగులో. అండ్ మీకు బయో అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. కాల్షియం బయో అవైలబిలిటీ పాల కన్నా పెరుగులో పెరుగుతుంది. సో మీకు ఇట్స్ అ హోల్సమ్ ఫుడ్ అండి. అంటే సోర్స్ కరెక్ట్గా తీసుకుని, మంచి సోర్స్ నుంచి తీసుకుని, డోంట్ డిప్రైవ్. నా ఉద్దేశం అంతే. మేము దీని గురించి చాలా ఎక్కువ చదువుకున్నాం కాబట్టి ఐ డోంట్ నో, ఇట్స్ ఎ మిత్ అనుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ అ హోల్సమ్ ఫుడ్. వై డూ యూ వాంట్ టు డిప్రైవ్ యువర్ సెల్ఫ్? సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డ్రింక్స్ మీరు చేశారు. ఇది ఎంతవరకు ప్రిజర్వేటివ్ కావచ్చు, లేదంటే హానికరమైనటువంటి కెమికల్స్ కావచ్చు, ఈయన మెన్షన్ చేశారా? లేదంటే ఆ డ్రింక్స్ తాగితే కొంతవరకు ఎనర్జీతో పాటు ప్రోటీన్ లభిస్తుందా, లేదంటే జస్ట్ అప్పటి వరకు ఉపశమనం కోసం మిగతా శీతల పానీయాలాగానే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన డ్రింక్స్ కూడా ఆ రకంగానే ఉంటాయా? లేదండి, ఇప్పుడు అంటే శీతల పానీయాలు అంటే మీకు హ్యావ్ ఓన్లీ వాటర్, షుగర్ అండ్ కలర్, ఫ్లేవర్, గ్యాస్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మన దాంట్లో ఏముంటుందంటే మిల్క్లో మన దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది ఎంత పర్సెంటేజ్. బికాజ్ ప్యాలెటబిలిటీ పిల్లలు తాగటం కోసం షుగర్ వేస్తాం. అండ్ ఇప్పుడు మన కోల్డ్ కాఫీ తీసుకున్నాం అంటే కాఫీ పౌడర్ ఉంటుంది. ఇంకేం కాఫీ పౌడర్ అండ్ బాగా హోమోజనైజ్ చేసి హై ఫ్యాట్ హై ఎస్న పెడతాం కాబట్టి మీకు థిక్నెస్ వస్తుంది. చాక్లెట్లో వీఆర్ యూజింగ్ డార్క్ చాక్లెట్ అయితే మంచి చాక్లెట్ పౌడర్ వాడుతాం. ఫ్లేవర్డ్ మిల్క్స్ ఉన్నాయి చూసారా, బాదం మిల్క్, అవన్నీ కూడా ఫ్లేవర్ వాడతాం. అవి కూడా నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్డ్ సబ్స్టెన్సెస్ అని దాని మీద మేము లేబుల్ మీద క్లియర్గా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం. ఐఎన్ఎస్ నెంబర్ అంటాం దాని మీద. ఆ నెంబర్ని మెన్షన్ చేస్తాము. ఆ నెంబర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ కలర్ అండ్ అప్రూవ్డ్ ఫ్లేవర్సే వాడతాం. సో ఇట్స్ అప్రూవ్డ్ బై ఫుడ్ సేఫ్టీ. ఈ ఫ్లేవర్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి మనం వాడేది చాలా తక్కువ. వెన్ యూ కంపేర్ టు వాటర్ని నల్లటి, అంటే బ్రాండ్ పేరు చెప్పండి, నల్లటి డ్రింక్ అవటం కోసం వాడేంత కలర్ మనం వాడం. అంతే కదా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వాటర్ని మీరు లైక్ సాఫ్ట్ డ్రింక్ రూపంలో ఒక కలర్లో, ఒక ఆరెంజ్ కలర్, ఒక నల్లటి కలర్లోకి అంత కలర్ మనం వాడం. చాలా లైట్, జస్ట్ లైక్ అపిరెన్స్ కోసం కొద్దిగా వాడతాం. అండ్ మోర్ ఓవర్ అది స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి దానికి. ఆ స్టాండర్డ్స్ దాటి వాడడం ఫస్ట్ థింగ్. అండ్ అప్రూవ్డ్ నేచర్ ఐడెంటికల్ విచ్ ఇస్ నాన్ టాక్సికే వాడతాం. అండ్ రెండోది ఏంటంటే మీరు ప్రిజర్వేటివ్స్ అన్నారు, అవి ప్రిజర్వేటివ్స్ ఉండదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇట్స్ టెంపరేచర్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. అది స్టెరిలైజ్డ్ మిల్క్ అనమాట. అది టోటల్గా స్టెరిలైజ్, అంటే బాటిల్లో వేసినా స్టెరిలైజ్ చేస్తాం కాబట్టి మీకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు. ఇప్పుడు ఏమేమి ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు? ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినవి అయితే సబ్జా లస్సీ ఒకటి చేసామంటే అది బాగా క్లిక్ అయింది. సబ్జా లస్సీ అంటే ఇంతకుముందు వేరే వాళ్ళే ఉన్నాయి కానీ మందు పెట్టిన తర్వాత అసలు చాలా, అంటే స్వీప్, ఇట్ వాజ్ ఎ క్లీన్ స్వీప్ యాక్చువల్లీ. తర్వాత ఫ్లేవర్స్ అన్ని 7, అంటే రెయిన్బో ఆఫ్ కలర్స్ అన్న కాన్సెప్ట్తో 7 చేసామండి. 6 ఫ్లేవర్డ్ మిక్స్, ఒక సబ్జా లస్సీ. 6 ఫ్లేవర్స్ కూడా అంటే ఒకదాని మించి ఒకటి బాగానే, అంటే ఒక్కొక్కటి టేస్ట్ని బట్టి ఒకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది అనుకోండి. లైక్ మేము ఊహించినంత రెస్పాన్స్ ఉంది. లైక్ డే అండ్ నైట్ చేస్తున్నారట. డే అండ్ నైట్ చేసినా కూడా అందని పరిస్థితి ఉంది, సమ్మర్ కూడా అవటం వలన. అది కాకుండా మన రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బటర్ మిల్క్, లస్సీ. అవి కూడా నేను 26 ఇయర్స్ ఇప్పటికి నేను ఆర్గనైజేషన్కి వచ్చి ఇంత వాల్యూమ్స్ ఎప్పుడు ఇవ్వలేదండి. ఈ 4-5 days నుంచి లైక్ వీ హ్యావ్ పాస్ట్ 5 lakh ప్యాక్స్ అండి. 5 lakh ఆఫ్ ప్యాక్స్ ఆఫ్ బటర్ మిల్క్, లస్సీ, ఎవ్రీథింగ్. సో ఇంత మేము ఎప్పుడు ఇవ్వాలి, 2 ప్లాంట్లు కలిపి. 2 ప్లాంట్లు ఉండటం వల్ల మేము ఇది మీట్ అవ్వగలిగాం. కానీ ఒక ప్లాంట్ మీద అయితే అయిపోయాడు, ఇంక్లూడింగ్ కర్డ్ సాచెట్స్ కూడా 3.5 lakhs. చిన్న ప్యాకెట్లు, ఒక చిన్న ప్యాకెట్లు 3.5 lakhs. టోటల్గా 6 lakhs 7 lakhs ప్యాక్స్ వెళ్తున్నాయండి, కర్డ్ ప్యాక్స్. మిల్క్ అంత గ్రోత్ లేదు, కర్డ్ మాత్రం విపరీతంగా ఉంది. ఎందుకన్నా కానీ మేము
ఇక్కడ కామధేను ద్వారా అదంతా సఫిషియెంట్గా చేయగలుగుతున్నారా? అవునండి. ఇప్పుడు కర్డ్ మిల్క్ వరకు అంటే ఆ ప్లాంట్కి ఫుల్ కెపాసిటీ ఉంది, మాకు ఇక్కడ కూడా ఫుల్ కెపాసిటీ ఉంది. కానీ కర్డ్ మాత్రం అక్కడ 2 lakhs ఇక్కడ 2 lakhs చేయగలం. ఇప్పుడు మేము 4 lakhsకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 2 ప్లాంట్లు ఉండటం వలన 2 ప్లాంట్లు ఫుల్ నడుస్తున్నాయండి. ఒక కల్చర్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ మాత్రం బటర్ మిల్క్, లస్సీ అండ్ కర్డ్ అండ్ ఫ్లేవర్డ్ మిల్క్ ఒకటి సమ్మర్ అవుట్ అన్న ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ రౌండ్ ద క్లాక్ 2 నడుస్తున్నాయండి. 2 ప్లాంట్లు లేకపోతే మేము మీరు ఎంత అనుకున్నారు ఫ్లేవర్ మిల్స్ సంబంధించి నెంబర్ ఎంత రీచ్ అయితే చాలా అనుకున్నారు? యాక్చువల్గా రేషియోలో ఉంది. యాక్చువల్గా మేము లేట్ అయ్యాం అనుకున్నామండి. ఇంకొంచెం 1 month ఉంటే బాగుండేది, సమ్మర్ వచ్చేసినాక వచ్చాం అనుకున్నాం. లైక్ ఒక 80,000 ఎంత ప్యాక్ చేసి లాంచ్ చేశారండి. చేసిన తర్వాత ఫస్ట్లో ఇనీషియల్గా 80,000 మేమేమనుకున్నాం అంటే 80,000 బాటిల్స్ అంటే నిదానంగా 80,000 అనుకున్నాం. సో అది ఫస్ట్ డేనే అయిపోయి అక్కడి నుంచి రోజు మన కెపాసిటీ ఆల్మోస్ట్ 40,000-50,000 బాటిల్స్ అని రోజు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కూడా ఇంకా మా దగ్గర స్టాక్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవ్రీ డే వచ్చినట్టు వెళ్ళిపోతుంది. బాగా హ్యూజ్ రెస్పాన్స్. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అంటే అదే చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది. ఇంకా అందరికీ అన్ని ఫ్లేవర్స్ వెళ్ళుండకపోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగానే తాగుతున్నట్టున్నారు. అండ్ మోర్ ఓవర్ మీకు మిల్క్ అండి, అది మంచి మనం ఇచ్చేది ఫ్యాట్లెస్ మిల్కే. ఫ్యాట్ అంటే 1.5, 1.7, కొన్ని 3% కూడా. రేట్స్ ఎలా ఉన్నాయి? ఏదండి రేటు మామూలు మార్కెట్ రేట్లను బట్టి కాంపెన్సేట్ చేస్తూనే ఇచ్చారు. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే కొంచెం ఏజెంట్ కొంచెం సపోర్ట్ ఇవ్వడం కోసం కొంత డిస్కౌంట్ రేట్స్ మీద నడుస్తుంది. డిస్కౌంట్ రేట్స్ మీద ఏజెంట్స్ కోసం చేస్తాను. అంటే కామధేను ఫ్యాక్టరీకి సంబంధించి కార్బన్ రేట్స్ కావచ్చు, లేదంటే వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆ విషయంలో మీరు చేస్తున్న కృషి గురించి వివరించారు. యాక్చువల్గా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికే స్టార్టింగ్లోనే అంటే ముందు ఇంకా స్ట్రింజెంట్ నామ్స్ వస్తాయి, ఎన్వైరన్మెంటల్ నామ్స్, అవన్నీ దృష్టిలో పెట్టుకుని కమిషనింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా లైక్ అంతా ఎన్వైరన్మెంటల్గా మనం ఏమి జీరో డిశ్చార్జ్లోకి వెళ్ళడం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే మాకు ఇచ్చారండి. యాక్చువల్గా ప్లానింగే అలా జరిగింది. సో మాకేంటంటే బాయిలర్ ఉందనుకోండి, మీకు మా బాయిలర్ మీకు ఇందాక చూపించాను. మా బాయిలర్లోంచి అది చిమ్నీ అని మేము చెప్తే తప్ప మీకు తెలియదు, మీకు అసలు ఎక్కడ పొగ కూడా ఏది కనపడదు. సో అదేంటంటే ఆటో అంటే పైకి వెళ్లకుండా దాన్ని అక్కడే వాటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. బయటకు వచ్చేది వాటర్లో మిక్స్ అయిపోయి కిందకే సెటిల్ అయిపోతుంది. సో దాన్ని మేము కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ మేము బై ప్రోడక్ట్ కింద వాడుకుంటాం. అలా ఎవ్రీ ప్లేస్, నాట్ ఓన్లీ ఇది మనకు డిశ్చార్జ్ వాటర్ అవనివ్వండి, లైక్ ఎయిర్ కానీ, వాటర్ కానీ, కెమికల్స్ కానీ, ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, లైక్ ఏది చేయమండి. ఎంటైర్ ప్లాస్టిక్ మన దగ్గర వచ్చింది మొత్తం ప్లాస్టిక్, పేపర్, ఎవ్రీథింగ్ రీసైకిల్ పంపించేస్తాం. మనకి రీసైకిల్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళ లైసెన్స్డ్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళకి మనం టోటల్లీ వీ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ రీసైకిల్డ్. తర్వాత మన మార్కెట్ పాల ప్యాకెట్లు కూడా కలెక్షన్కి వెండర్స్ పెట్టేసామండి, వాళ్ళు కూడా వెండర్స్ కలెక్ట్ చేస్తారు. సో ఈ ప్లాంట్ నుంచి పర్యావరణానికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే జీరో. సో మీరు ఇప్పుడు అన్న కార్బన్ క్రెడిట్స్ ఏంటంటే ఓకే, లైక్ వీఆర్ డూయింగ్ రెస్పాన్సిబ్లీ, వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఆపరేషన్స్ విత్ జీరో, బట్ వీఆర్ యూజింగ్ సమ్ వాటర్ అండ్ దట్ వాటర్ అగైన్ కన్వర్ట్ చేస్తాం. మేము వాటర్ కన్వర్ట్ చేసి మనం మొత్తం ట్రీట్ చేసి మళ్ళీ మొక్కలకే వాడతాం. సో అలా కాకుండా ఒక పాజిటివ్ ఇంపాక్ట్, లైక్ నాట్ ఓన్లీ గివింగ్ నెగిటివ్ బట్ సమ్ పాజిటివ్ కూడా ఇవ్వాలి అనే దాని మీద మాకు ఒక 650 kVA సోలార్ ప్లాంట్ కూడా ఉందండి పైన. సో హాఫ్ ఆఫ్ అవర్స్ ఏమంటారు ఎలక్ట్రికల్ ఈజ్ మెట్ బై అవర్ ఓన్ సోలార్ ప్లాంట్. హాఫ్ ద కెపాసిటీ మాది, బయట హాఫ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో దానికోసం ఏంటంటే మేము ఇలా ఈ కార్బన్ క్రెడిట్స్ దాని మీద వాటి గురించి కొంత చేసి ఏదైతే హైయెస్ట్ ఆక్సిజన్ కార్బన్ సెక్వెస్ట్రింగ్ ఏ ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఒక ప్లాంట్గా వెళ్తున్నామండి. ఒక ఏరియాలోనే అలా వెళ్తున్నాం. మిగతా ఏరియా ఏంటంటే బయోడైవర్సిటీ అన్నట్టుగానే వెళ్తున్నాం. లైక్ ప్లాంట్గా ఈ ప్లాంట్ ఇక్కడ, ఆ ప్లాంట్ అక్కడ అని కాకుండా లైక్ కొన్ని ఫస్ట్లో మేము వేసేసాం. ఈ తర్వాత నుంచి వాటంతటా ఏది పడి మొలుస్తుందో అదే మొలుస్తుంది. బర్డ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చి అలా కొంత ఏరియా వదిలాం. కొంత ఏరియానేమో అంటే చెరువులాగా తవ్వి అట్లా పెట్టాం. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవి ఉన్నాయి, ఇంకుడు గుంటలు అంటారు కదా, అవి 2 ఇంకుడు గుంటలు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లెవెల్ దీన్ని చేయడం కోసం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి కొంత ఏదైనా రెసిడ్యూస్ అంటే వాళ్ళు అంతకుముందు వాడి ఉండొచ్చు కదా పెస్టిసైడ్స్ అవి, అందుకని ఏదైనా ఉందేమో మనకి 2 RO ప్లాంట్లు ఉన్నాయి. 2 RO ప్లాంట్లు పెట్టుకుని ఎంటైర్ ప్లాంట్ RO చేసే వాడతాం. ఇప్పుడు RO రిజెక్ట్ వాటర్ని కూడా మళ్ళీ ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసి వాటిని ఈ కొబ్బరి తోటకి అటువైపు వాడుతున్నాం. సో మేము 2.5 years క్రితం ఉన్న గ్రౌండ్ వాటర్ ల్యాబ్ రిపోర్ట్కి
ఇప్పుడున్న ల్యాబ్ రిపోర్ట్కి దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. సో ఇది మేము ఏదో మాటల్లో చెప్పేది కాదు. లైక్ మేము వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే ల్యాబ్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్స్ పంపించామో అప్పుడు కొద్దిగా ఉన్న రెమినెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ది వాటర్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్ మాకు బోర్ వాటర్ ఇక్కడ వాడేదంతా. ఇప్పుడు మేము ఇచ్చిన దానికి చాలా గ్రాడ్యువల్గా మేము గ్రోత్ చూసాం. గ్రోత్ చూసాం. 60 years కంప్లీట్ చేసుకున్నారు, చాలా వేగంగా పరిగెత్తున్నారు. అవార్డ్స్ విషయంలో కానీ ISO సర్టిఫికేషన్స్ విషయంలో కానీ ఎట్లాంటి ప్రగతి సాధించారు? ఐ థింక్ మేము సౌత్ ఇండియాలో ఇన్ని అవార్డులు ఉన్న వాళ్ళ మేమేనేమనండి. అంటే 22,000 ఉంది మాకు. అది 22,000 అన్ని డైరీలకే ఉంటుంది. ISO 14,001 అంటాం. ఇట్స్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ISO 50,001 వచ్చింది. ఇట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్కి ఎంత ఎనర్జీ వాడాలో జనరల్ నామ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ నామ్స్, ఆల్ ఓవర్ ఇండియన్ నామ్స్ ఉంటాయి మనకి. ఆ నామ్స్ కన్నా కూడా లెస్ దాన్ దట్ నామ్స్ వాడితేనే అవార్డు ఇస్తారు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్, మనకు బాయిలర్ కోసం ఫ్యూయల్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, పర్ లీటర్ ఆఫ్ మిల్క్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఒక్కొక్క నామ్ ఉంటుంది. సో ఆ నామ్స్ ఆ బెంచ్ మార్క్ పెట్టుకుని మనం దానికన్నా తక్కువ వాడటం కోసం రకరకాల, అంటే మీకు నేను చూపిస్తే అది చాలా ఎలాబరేట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో అన్ని చిన్నవి కూడా కౌంట్లోకి తీసుకుని ఆ విధంగా ప్రతి లీటర్ వాటర్ లెక్కేసుకుని, ప్రతి పవర్ యూనిట్ లెక్కేసుకుని అన్ని చోట్ల అవసరమైన చోట్లన్నా అవసరమైన ఎక్విప్మెంట్ కొనుక్కొని తగ్గుతుంది అనుకున్న చోట మిగతాది అవేర్నెస్, మనుషుల అవేర్నెస్ ద్వారా తీసుకొచ్చి చాలా వరకు 50,001 మాకు రీసెంట్గా వచ్చింది అవార్డు వచ్చినాక ఇప్పుడు ఇంకా స్ట్రింజెంట్ అండి. మా ఎవ్రీ 6 months వాళ్ళ గ్రోత్ చూపిస్తూ వెళ్ళాలి. ఇనిషియల్ మేము చేసింది వేరు, ఇప్పుడు ఎవ్రీ 6 months మేము ఇంకా మీ గ్రోత్ రేషియో చూపించాలి. ఇంకా తగ్గి, అంటే ఒక స్టేజ్ దాకా ఈజీ, అక్కడి నుంచి ఇంకా తగ్గించడం కష్టం అవుతుంది. బట్ వీఆర్ డూయింగ్ ఇట్. అవన్నీ పెడుతున్నారు పెట్టాలండి, లేకపోతే మాకు సర్టిఫికేట్ 3 yearsకి ఇచ్చారు. అది ఎవ్రీ 6 months వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మేము రివ్యూ చూపించాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా అవార్డ్స్ ఇచ్చినట్టుంది. అవునండి, స్వచ్ఛ ఇండస్ట్రీస్ అవార్డు. అవునండి, అట్లా చాలా అవార్డ్స్ కూడా వస్తాను. ఇది కూడా అంత చిన్న అవార్డు కాదండి. ఎవ్రీ మంత్ 12 monthsకి వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు, మంత్లీ థీమ్. సో ఎవ్రీ మంత్ ఇప్పుడు మాకు మా చైర్మన్ గారికి ఎలా అంటారండి, అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళు కానీ ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా పెట్టారనుకోండి, ఆయన హీ విల్ ఇమీడియట్లీ క్యాచ్ ఇట్ అండ్ హీ విల్ సీ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. బేసిక్గా స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా మంచి ఆలోచన అక్కడ సీఎం గారి నోట్లో నుంచి ఒకటి వస్తే అది ఇమీడియట్గా క్యాచ్ చేసి మేము అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, మాకు వినోవేట్. సో ఇది 12 months అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఆ థీమ్ తీసుకుని మేము ఒక 12 months ఆ థీమ్ మీద ఆ 1 month థీమ్ మీద వెళ్ళి అన్నీ చేసి నీట్గా డాక్యుమెంట్ చేసి ఎవ్రీ మంత్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి కూడా చాలా యాక్చువల్గా మాకు మీడియం స్కేల్లో ఉంది. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లై చేశాను నేను, నాకు తెలియదు అప్పుడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లై చేస్తే, ఎందుకంటే ఇంతకన్నా గొప్ప ప్లాంట్లు అంటే ఇంత బాగా చేస్తున్నప్పుడు వై డిస్ట్రిక్ట్ మీరు స్టేట్ లెవెల్ అప్లై చేయండి అని చెప్పి మాతో వచ్చిన ఆయన స్టేట్ లెవెల్కి మళ్ళీ మార్పిచ్చి చేయించారు. థర్డ్ పార్టీ ఆడిట్ జరిగింది. ఇక్కడ స్వచ్ఛాంధ్ర కమిషన్ వాళ్ళు, మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, మన GM ఇండస్ట్రీస్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారండి. చేసి మీకేంటంటే అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి చేయండి అని చెప్తే చేశాను. అంటే 7 yearsగా చలసాని ఆంజనేయులు చైర్మన్ గారు అనేక సేవలు అందించారు. 8th yearలోకి ఆయన అడిగారు. ఎట్లాంటి అంటే మార్పు గమనించారు? మీరు 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఈ సంస్థలో, అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి మార్పు గమనించారు? ఆయన నిబద్ధత, కృషి గురించి మీ మాటలు. అంతకుముందు ఎలా ఉంది అంటేనండి, మాకు అప్పుడు కూడా అంటే క్వాలిటీ కాన్షియస్నెస్ విజయ డైరీ ఆల్వేస్ క్వాలిటీలోనే ఉండేది. బట్ అప్పుడున్న మేనేజ్మెంట్ ఎలా అంటే మన పరిధిలో మనం ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి, తగ్గకూడదు, క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఇంత లాభాలు చూస్తూ ఇంత రైతుల వరకు ఇంత చూసుకుంటూ వాళ్ళ పాలసీ అది. దట్ వాజ్ దేర్ పాలసీ, దట్ వాజ్ ఆల్సో గుడ్, వీఆర్ హ్యాపీ. సార్ వచ్చినాక సార్ ఎలా అనుకున్నారంటే వై నాట్, మనం అమూల్ ఎందుకు కాకూడదు, అమూల్ వాళ్ళు ఏంటి గొప్ప, వాళ్ళు చిన్నగా మొదలయ్యాయి కదా, పెద్దవాళ్ళు అయ్యారు, మన పక్కన సంఘం ఉన్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు, సో మనం ఎందుకు ఎక్స్పాండ్ అవ్వకూడదు అన్నప్పుడు మేమందరం పాతవాడు అందరం ఉండి మన దగ్గర మిల్క్ లేదండి, రా మెటీరియల్ లేదు, మనం వెళ్ళలేము అని చెప్పినప్పుడు సో విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ సైడ్ అని మొదలుపెట్టారండి. మిల్క్ కలెక్షన్ అని చెప్పి ప్రకాశం వెళ్ళాము, చిత్తూరు వెళ్ళాము, ప్రకాశం వెళ్ళాము. ఇది గోదావరి జిల్లా అప్పుడు లేదు మనకి, గోదావరి జిల్లా ఫస్ట్ పెట్టి ఉన్నాము గోదావరి జిల్లాకి. సో రా మెటీరియల్ లేదంటున్నాం కాబట్టి రా మెటీరియల్ ముందు పెంచుకుంటా వెళ్దాం అనే దాని మీద నాకు తెలిసి 365 daysలో రోజుకు 4 ఊళ్ళు యావరేజ్ చేసుకున్న అన్నిసార్లు రూట్స్ తిరగటం కానీ మేము చూసినంతలో ఎప్పుడు కూడా, అంటే ఒక చైర్మన్ గారని కాదు, నోబడీ అంత తిరగటం ఎవరి వల్ల కాదండి. బేసిక్గా డైలీ అన్ని ఊళ్ళు తిరిగి మోటివేట్ చేసి ప్రొక్యూర్మెంట్ పెంచారండి. సో మనకి రా మెటీరియల్ లేకపోతే మీరు ఎక్స్పాన్షన్ ఈజ్ మార్కెట్ వేరు,
సో మేము ఏదైతే అంటే మేము సార్ రాగానే ఎందుకు మనం ఎక్స్పాండ్ అవ్వకూడదు కానీ మేము ఫస్ట్ చెప్పాం మనకి రా మెటీరియల్ లేదండి అని, కానీ ఫస్ట్ అటు నుంచే దాని మీదే స్టార్ట్ చేసి మెయిన్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలా. మనకు రా మెటీరియల్ వస్తుంది. సో సేల్ ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే 7 సంవత్సరాల్లో ప్రోడక్ట్స్ అసలు మేము లిస్ట్ పెరుగుతూ వెళ్ళిపోయిందండి. అంటే లైక్ ఇంతకుముందు ఏంటంటే మనకంటూ స్టేబుల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉండే, ఆ ప్రోడక్ట్స్ జనాధారంగా అంతవరకు బాగా వెళ్ళేవాళ్ళం. సో బాగా డైవర్సిఫై అంటే మీరు ఏరియా వైజ్ ప్రొజెక్షన్స్ ఎక్కువ ఉందండి. మేము ప్రోడక్ట్ రేంజ్ కూడా లాటరల్గా వెళ్తాం. సార్ ఏంటంటే ఇక్కడ తిరగటం కాకుండా విడిగా కూడా వేరే డైరీలకు వెళ్ళటం అండి, అన్ని యూనియన్లు చూసి రావటం, కేఎంఎఫ్కి అక్కడికి ఇక్కడికి డైరెక్టర్స్ అందరిని తీసుకుని అందరూ కలిసి వెళ్ళటం చూడటం. నేషన్ వైడ్ అన్ని యూనియన్లు తిరిగారండి, పెద్ద పెద్ద యూనియన్లు మనకన్నా బ్రహ్మాండంగా చేస్తున్న వాళ్ళు ఎవరో చూసుకుని అక్కడికి వెళ్ళటం. సో వాళ్ళు ఏమి అడాప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా అలా అయ్యారు అనే దాని మీద విజన్ ఉందండి, అంటే బాగా స్ట్రాంగ్గా. అలాగే ఈ ప్లాంట్ కూడా నేను నా సర్వీస్లో నేను ఆటోమేషన్ ప్లాంట్లో పనిచేయగలుగుతానని నేను ఎప్పుడు అనుకోలే యాక్చువల్గా. సో లైక్ ఆటోమేషన్ ప్లాంట్ అంటే ఇలా ఉంటుందంట అలా ఉంటుందంట అనుకుని కొత్తగా వస్తున్న టెక్నాలజీ కదా అనుకున్నాం. సరే మనం కూడా చేద్దాం అన్నప్పుడు నిజమా జరుగుతుందా అనుకున్నాం, కానీ లైక్ చాలా ఫాస్ట్గా వితిన్ 1.5 year ప్లాంట్ రావటం. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటేనండి, ఆటోమేషన్ ప్లాంట్ కాబట్టి చాలామంది ఆఫీసర్స్ ఉంటాం, అందరం చాలా మాకు వస్తే బాగుండు మాకు ఇస్తే బాగుండు అనుకున్నారు. సో నేను కూడా అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ కొంచెం టఫ్ జాబ్ లేడీస్ కదా అని ఆలోచిస్తారేమో అనుకుంటూనే అడిగాను. ఇమీడియట్గా ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ ఒక నమ్మకంతో ఇచ్చారు. అది నేను ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే మాకు మా సర్వీస్లో మాకు అంటే చాలా తృప్తినిచ్చే అంశం ఇది. లైక్ ఒక ఆటోమేషన్ ప్లాంట్లో మేము ఆఫ్టర్ 50 ఆటోమేషన్ నేర్చుకుని ఆటోమేషన్ ప్లాంట్ నడుపుతానని నేను అన్నప్పుడు, అంటే ఒక ఏజ్ కానీ ఇంకా చిన్న వాళ్ళని పెట్టుకుందాం, లేకపోతే ఇంకా బయట నుంచి తెచ్చుకుందాం, రాకుండా ఎవరన్నా మాకు పిల్లలు పెట్టుకుందాం వాళ్ళు పరిగెత్తారు అనే ఆలోచన రాకుండా లైక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు మొదటి నుంచి కూడా అంటే ఈ 7 yearsలో కూడా ఏంటంటేనండి, లైక్ వీ వర్ నెవర్ క్వశ్చన్ ఫర్ ఎనీథింగ్. ఎప్పుడు కూడా ఆ ట్రస్ట్ ఉండేది. అండ్ మేము కూడా అంటే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అమ్మ తప్పు జరిగితేనో అంటే తప్పు జరిగితే చెప్తే అర్థం చేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. 7 yearsలో అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఛాలెంజ్గా తీసుకుని చేసినప్పుడు లైక్ ఇద్దరు కూడా అంటే మాకు ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ, అంటే అడ్మినిస్ట్రేటివ్గా మాకు ఎండి గారే కాబట్టి బాస్, పైనుంచి చైర్మన్ గారు కానీ మేము ఏది అడిగితే అది ఇవ్వటం కానీ సపోర్ట్ కానీ. అదర్వైజ్ మేమెంత ఎలా చేయగలుగుతాం, ఎవరైనా సపోర్ట్ లేనిదే యూ కాంట్ డూ ఇట్. నమ్మకం ముందు మెయిన్ ఏంటంటే ఒక నమ్మకం ఉంటేనే కాదు మేడం చేయగలిగేది. నమ్మకంతో ఇచ్చినప్పుడు మేము కూడా నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం. మంచి టీం ఉందండి మాకు ఇక్కడ, అంత మంచి టీం వచ్చారు. ఇల్లు దూరమే అందరికీ, కొంచెం అదొకటే తప్పించి ఆయన కూడా ఏదన్నా అవసరం సేల్ వస్తే రావాలని కానీ ఇంకోటి కానీ. సో మాకు నేను చూసినట్లు ఈ 7 yearsలో పరిగెత్తారండి, మామూలు పరిగెత్తిచ్చారు, మిమ్మల్ని పరిగెత్తారు. చివరిగా ఇంధన పొదుపు విషయంలో డైలీ రొటీన్గా ఒకరోజు చేసి వదిలేయడం కాకుండా డైలీ ఆయన చేయడంతో పాటు ఎంప్లాయీస్ అందరు కూడా అవలంబించే విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. ఏంటి అంత పట్టింపు ఎందుకు ఆయనకి, అంటే ప్రతి విషయాన్ని అట్లాగే చూస్తారా? అంటే ఇప్పుడు మేము కూడా ఏం చూస్తామంటేనండి, ఇప్పుడు మనల్ని కావాలని పని చేయించడం కాదు కదా, ఒక గోల్ పెట్టుకొని పరిగెత్తినప్పుడు మేము వి ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మీరు 2 రకాలండి, మేము ఏదో కావాలని మీరు పని చేయండి అంటాం కాదు కదా. సో ఒక టార్గెట్, ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, కొత్త ప్లాంట్ ఆటోమేషన్ ప్లాంట్, మేమే ఇంక వెనకబడి ఉన్నాం బేసిక్గా. ఆటోమేషన్ ప్లాంటా మనకా, అంత పెద్దదా, ఫుల్లీ ఆటోమేషనా, అసలు నడుస్తుందా? సగం మంది మేము అదే ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు ఉండి కూడా అన్ని డైరీలతో మాట్లాడి ఎవరు ఫుల్లీ ఆటోమేటిక్ చేయట్లేదండి, కడుతున్నారు కానీ సెమీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు, కొన్ని మాన్యువల్ వెళ్ళిపోతున్నాయి, మేమే వెనకలాగాం కానీ వై నాట్ చేద్దాం అని ముందుకెళ్ళింది సరేనండి. తర్వాత స్టార్ట్ చేసినా కూడా అంటే ఇప్పుడు అదే 2 రకాలండి. మనకి మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళటం కోసం పని చేయించినప్పుడు మనకు బాధ ఎందుకు ఉంటుంది, ఇంకా హ్యాపీగానే ఉంటుంది. ఇలాంటి ఇంధన పొదుపు విషయంలో కూడా అదే. అంటే మీరు అసలు అక్కడ మీకు బాబు గారి నోట్లో నుంచి ఏదైనా వస్తే మేము టీవీలోనో పేపర్లో చూడగానే ఇది రేపు ఎల్లుండి మనం పెట్టాలని మాకు తెలుసు. అంతే. గవర్నమెంట్లో ఎంతమంది చేస్తున్న దానికన్నా కూడా ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఎట్లా ఉంటుంది ఏదండి బాబు గారు ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఎట్లా ఇస్తారు? అది అంటే మాకు అంత ఐడియా ఉండదు, కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఆయన ఐడియాలజీ సార్కి చాలా ఇష్టం. బేసిక్గా ఆయన ఏదైనా చెప్పారనుకోండి, ఇది మనకు రాలేదే అని చెప్పి ఇప్పుడు అవి ఉన్నాయి గోకులం క్షేత్రాలు, అరే మనకి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఈ ఐడియా, పదండి అని చెప్పి ఇంకా చేస్తూ వెళ్తారు. ఈ సైకిల్ ర్యాలీస్ ఇవన్నీ మేము లాస్ట్ ఇయర్ స్వచ్ఛాంధ్ర అప్పుడు జరిగింది, అప్పుడు చేసాము. కొంత చేశారు కానీ అంటే అందరినీ బస్సుల్లో కూడా తీసుకొచ్చాము, సైకిల్స్ అన్ని చేసాము కొన్ని. స్వచ్ఛాంధ్ర అప్పుడు చాలా చేసామండి యాక్చువల్గా. చేసింది చూసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సేల్స్ టీమ్ కూడా బస్సు సైకిల్ మీద తిరుగుతున్నారు కదా, అంటే సేల్స్ టీమ్ దగ్గర ప్లేసెస్ అంతా తిరుగుతున్నారండి.
అంటే వాళ్ళని కూడా అంత ఇప్పుడు ఇవాళ అదే అంటున్నారు, బైక్స్ మనం ఈవీస్ ఉన్నాయి కదా, ఈవీ బైక్లు కొని ఈవీస్ అన్ని సేల్స్ వాళ్ళకి అలా ఇద్దామా అని అలాంటి ఆలోచన చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంధన పొదుపు కోసమే కదా. వీళ్ళు కూడా అంటున్నారు ఎక్కడికక్కడ మాకు ఛార్జింగ్ పాయింట్స్ ఇంకా అంత అవైలబిలిటీ రాలేదు, అలా ఏదో మాట్లాడుకుంటున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఏంటంటేనంటే బాబు గారు విజన్ మీద మా సార్కి చాలా గురి ఎక్కువ. ఆయన చెప్పారు అంటే, బాబు గారు ఇలా చెప్పారంటే అది చాలా ముందు చూపుతో చెప్పారు, అసలు మనం ఆలోచించకల్లా చేసేద్దాం. అందరికన్నా ఫాస్ట్గా అడాప్ట్ చేసేది మేమేనండి బాబు గారు. అంటే ముందు సారు మేము నవ్వుకుంటామండి, ఓ ఇవాళ బాబు గారు పిలిపించారు, రేపు మనం చేస్తాం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ అండి టైం ఇచ్చినందుకు. ఇదండి కామధేను ఆటోమేషన్ ప్లాంట్కి సంబంధించి మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ని అందిస్తూ ఇవాళ సమ్మర్లో కూడా సాఫ్ట్ డ్రింక్ కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ని బై ప్రోడక్ట్స్ని కూడా తీసుకొచ్చి ఆహ్లాదకరమైన పాటు ఆరోగ్యకరంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా మార్కెట్ని స్థిరీకరించుతూ అట్లాగే ప్రజల ఆదరణ పొందుతూ విజయ డైరీ ప్రత్యేకంగా కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశాను. థ్యాంక్ యూ.